హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోనికా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ కిచెన్. ఇవాళ మోనికాస్ కిచెన్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా. దానికి నేను 20 ఉసిరికాయలు తీసుకొని అవి బాగా కడిగి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఈ ఉసిరికాయల్ని ఒక స్టీమర్ తీసుకొని దాంట్లో ఈ ఉసిరికాయలు వేసి బాగా స్టీమ్ చేయాలి. 7 to 8 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఈ ఉసిరికాయ బాగా మెత్తగా అయిందో లేదో చూసుకోండి. ఆ మెత్తగా అయితే తీసి పక్కన పెట్టి చల్లారాక నేను చూపించే విధంగా మీరు కట్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు సన్నగా. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఈ రెండు బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయ్యాక వీటిని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఫైన్ పౌడర్ని పక్కన పెట్టి నెక్స్ట్ చింతపండుని బాగా ఉడకబెట్టి ఆ తర్వాత 15 to 20 వెల్లుల్లి రెబ్బల్ని బాగా పేస్ట్ లాగా వేయండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టి దాంట్లో 1.5 కప్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని 8 to 10 minutes లో ఫ్లేమ్లో బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఇవి తీసి ఒక బౌల్లో వేసుకోండి. అదే ప్యాన్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. ఆ పోపుకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 6 to 8 వెల్లుల్లి రెబ్బలు, 4 to 5 ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి పోపుని బాగా వేగించుకోవాలి. పోపు అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి బాగా చల్లార్చాలి. నెక్స్ట్ ముందుగా వేగించి పెట్టుకున్న ఉసిరికాయ బద్దల్ని ఒక కప్లో వేసుకొని 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ముందుగా ఫైన్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్, 2 టేబుల్ స్పూన్ చింతపండు వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా ముక్కలకి బాగా పట్టడం వల్ల మనకి పచ్చడి అనేది బాగా టేస్ట్ వస్తుంది. అందుకు బాగా పట్టించండి. నెక్స్ట్ ముందుగా వేసి పెట్టుకున్న పోపుని తీసి దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. అలా నేను చూపించే విధంగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఇది తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.